గెట్ రెడీ విత్ మీ చేసి చాలా డేస్ అయిపోయింది కదా. సో అమ్మ శారీతో రెడీ అయిపోదామా. యాక్చువల్లీ ఈ శారీని డ్రెస్ లా కన్వర్ట్ చేద్దామని ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా అమ్మ దగ్గర. నేను ఆ శారీ డిజైన్ వల్ల నాకు దాన్ని డ్రెస్ లా చేయాలా లేకపోతే ఫ్రాక్ లా చేయాలని అసలు అర్థం కాలేదు. అందుకే ఇన్ని డేస్ పట్టింది. సో ఇప్పుడైతే ఏదో ఒకటి అనుకుంటున్నా, అది అయిద్దో లేదో చూద్దాం. సో ఇది మొత్తం కట్ చేసి డ్రెస్ లా చేస్తా కాబట్టి మళ్ళీ ఈ శారీ మిగలదు. అందులో అమ్మ శారీ కాబట్టి పక్క కొంచెం రెడీ అయ్యి ఫొటోస్ దిగాలి మెమరీస్ కోసం. అందుకనే రెడీ అవుతున్నా. నేనైతే ఎప్పుడు పెద్దగా మేకప్ వేసుకోను, చాలా సింపుల్ గా రెడీ అయిపోతా. మంచిగా ఫేస్ వాష్ చేసుకొని ఒక మాయిశ్చరైజర్ విత్ నేను స్పింజ్ బీబీ పౌడర్ ఎక్కువ వాడతా. సో ఆ పౌడర్ రాసేసుకొని ఐలైనర్ విత్ కాటుగా అండ్ ఈ మధ్య లిప్ లైనర్ వాడుతున్నా, కొంచెం సోకులు ఎక్కువైనాయిగా నాకు కూడా. తర్వాత మంచిగా నాకు వచ్చిన హెయిర్ స్టైల్ ఏదో వేసేసుకొని బ్యాంగిల్స్ లో బ్లాక్ బ్యాంగిల్స్ అయితే మిక్స్అప్ చేసేసుకున్నా. రెడ్ అండ్ బ్లాక్ శారీలో ఉంది కదా అని చెప్పి నెక్స్ట్ సింపుల్ గా ఒక బ్లాక్ బీడ్స్ చైన్ ఇంకా చిన్న చిన్న బుట్టలు పెట్టుకున్నా. చాలా క్యూట్ అనిపించింది లుక్. నిజంగానే నేను ఈ బ్లౌజ్ గురించి చెప్పడమే మర్చిపోయా. ఈ స్ట్రెచబుల్ బ్లౌజ్ నేను మీషోలో 280 ఏమో తీసుకున్నా. చాలా బాగా వచ్చింది. కావాలంటే కామెంట్ చేయండి. యూట్యూబ్ లో వాళ్ళకైతే కమ్యూనిటీ పోస్ట్ లో ఇచ్చేస్తా, చెక్ చేయండి. అండ్ ఇది ఓవరాల్ లుక్ అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత సింపుల్ గా రెడీ అయిపోయిన ఫొటోస్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. అర్జెంట్ గా మా మమ్మీకి పెట్టి మురుసుకోవాలి. ఈ డ్రెస్ మళ్ళీ కన్వర్ట్ చేశాక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తా. అంతలోకి వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అయిపోండి.